కౌసల్య ఈ ముసలుడు అట్నుంచి అటే పైకి పోతాడనుకుంటే మళ్ళీ లేచి ఎలా పరుగులు పెడుతున్నాడు చూడు. అసలు విన్ని వాలి, ఏ వాలి, అసలు ఏమైంది నీకు? వాలి లే. కౌసల్ విన్ని వాలి 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 ఏం చేస్తున్నావు? చెప్పేది విను. ఆగు వాలి. పిచ్చా నీకో? వాలి వాలి. తప్పుకో ఊర్మిళ. ఈ ముసలుడు చస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండలేను. ఎప్పుడు చూసినా చంపుతా చంపుతా అంటావు. చెప్తా అర్థం కదా? నీకే అర్థం కావట్లేదు. ఈ ముసలుడు నోరు విప్పితే నేను చేయలేకపోతాను. చంపితే ఇంట్లో కూర్చుంటావా? ఇప్పటికే నీ మీద దేవాంశ్కి అనుమానం ఉంది. మావి గారికి ఏ చిన్న ఆపద కలిగినా చంపేస్తాడు నిన్ను. అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను. ముందు ఈ ముసలుడు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. చూడు, లేవగాని కౌసల్య కౌసల్య అని ఎలా పరిగెడుతున్నాడు. ముందు నా గురించి చెప్తాడు. అప్పుడు కూడా నన్నెవరు వదలరు. ముందు వీణ్ణి లేపేస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. తప్పుగా ఊర్మిళ. వద్దంటున్నాను కదా, నా మాట విను. నువ్వు చంపాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయాడు. లేదు ఊర్మిళ, ఈ ముసలుడు మళ్ళీ స్పృహలోకి వస్తాడు. డాక్టర్ కూడా చెప్పాడు కదా. చంపేయడమే బెటర్. ఈ ముసలుడు పోతే పెళ్లి ఆగిపోతుంది, హోమం కూడా జరగదు. అప్పుడు నా చేత జరిపిస్తారు. నేనే రాజ్యాధిపతిని అవుతాను. అన్నిటికీ అడ్డు ఈ ముసలుడి ప్రాణమే. తీసేస్తా ఊర్మిళ. ఊర్మిళ అరవకు. ఇప్పుడు ఆయన చస్తే నీతో పాటు నేను జైలుకు పోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఏం చేసినా మన చేతికి మట్టంటకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళి ఆపడానికి ఈయన ప్రాణాలే తీనక్కర్లేదు. వేరే ప్లాన్ చేద్దాం. పద, తీసుకో. నాగేంద్రహారాయ నమః, త్రిలోచనాయ నమః, భస్మాంగరాగాయ నమః, మహేశ్వరాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఎంత ఖర్చైనా సరే నాకు ఆ అమ్మాయి కావాలి. హర హర మహాదేవ శంభో శంకర. నీ ఆదేశం అవగతమైంది పరమేశ్వర.
మీ ఆజ్ఞని శిరసా వహిస్తాను. ఈ దశరథ రామయ్య వంశానికి ఏ కీడు కలగనివ్వను. జై శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. సౌమాంగల్యసిద్ధ్యర్థే గురుకటాక్షాప్తం అనుగ్రహార్థం ప్రార్థనా. అమ్మా, త్వరగా అమ్మాయిని తీసుకురండి. ఈ పెళ్లి జరగకూడదు. జరిగితే నువ్వు నేను ఎందుకు పనికిరాని వాళ్ళలా మిగిలిపోతాం. అది పెళ్లి పీటల మీద కూర్చోకముందే పెళ్లి ఆగిపోవాలి. ఏంటి, ఏదైనా ప్లాన్ చేసావా? ఎంత సీరియస్గా చూస్తున్నావంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసుంటావు. ఏం చేసావు? సారీ, జలుబు చేసింది. కానీ ఏం చేస్తాం, కావాలని తుమ్మకపోయినా తుమ్మేశాను. తుమ్మంటే అపశకునం కదా. అది పెళ్లి కూతురు సరిగ్గా పెళ్లి పీటల మీద కూర్చుంటున్నప్పుడు తుమ్మాను కాబట్టి పెద్ద అపశకునం. ఈ పెళ్లి చెయ్యకూడదు, మరి ఆగిపోయినట్టే కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజమే కదా. అమంగళం ప్రతిహతమగుగాక.
అమంగళం పోయింది. మీరు కూర్చోబెట్టండి. పెళ్ళి ఆపుతావంటే ఏదో పెద్ద ప్లాన్తో ఎరగతీస్తావనుకున్నా. తుమ్ముతో ఆపాలనుకున్నావా? నాకు తెలిసి నీ జీవితంలో ఇంత తెలివి తక్కువగా తింగిరిగా ఆలోచించిందిలే తెలుసా? మరేం చేయమంటావు? ఎంత ప్రయత్నించినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. కళ్ళ ముందు పెళ్లి జరుగుతుంటే పిచ్చెక్కి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అదిగో హోమంలో నీళ్లు పోసి ఆర్పేయాలనిపిస్తుంది, లేదా పంతులు నెత్తి మీద ఒక్కటి బాధాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి ఆపాలి. నువ్వేమీ చేయక్కర్లేదు, కానీ పెళ్ళి ఆగిపోతుందని చెప్పాను కదా, ఆగిపోతుంది. ఇంకెప్పుడు ఆగిపోతుంది? తాళిబొట్టు కూడా కాసేపట్లో కట్టేస్తాడు. తాళిబొట్టు కట్టడు, కట్టనివ్వను. ఏం చేయబోతున్నావో చెప్పు. నీలా తుమ్ముతూ మాత్రం ఆపాలనుకోవట్లేదు. ఎవ్వరిని వదలొద్దు. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుదాం. నిజం తెలిసే అవకాశం ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు అటెళ్ళు, నేటి వెళ్తా. అలాగే. అన్నా, ఈ ఏరియాలో ఎవరైనా 20 ఏళ్ల కిందట అనాథ పిల్లని తెచ్చుకున్నారా? ఏమో నాకు తెలీదు, కొత్తగా వచ్చామన్నా. నాకిది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చైనా సరే నాకు ఆ అమ్మాయి కావాలి. బాగా ఆలోచించుకొని చెప్పండి. తెలీదని చెప్పాగా, ఎన్నిసార్లు అడుగుతారు? కొబ్బరి బొండం కావాలా, నీకు వివరాలు కావాలా? సరే, కొబ్బరి బొండం కొట్టు. ఇగో పెద్ద ఆయన, 20 ఏళ్ల కిందట ఇక్కడ ఎవరైనా అనాథను పెంచుకున్నారా? తెలవదండి. ఏవండి, ఒక చిన్న అనాథ పాపని మీకు తెలిసి ఏరియాలో ఎవరైనా పెంచుకుంటున్నారా? తెలీదండి.
జన్మ జన్మలకి నువ్వే నా తోడని నిర్ణయించుకున్నాను. డాక్టర్ నువ్వు ఏ క్షణంలోనైనా లేవచ్చని చెప్పారు. నువ్వు లేస్తే నాకు ప్రమాదమే. కాబట్టి నిన్ను ప్రాణాలతో ఉంచకూడదు. ఎప్పుడో ఒకప్పుడు లేపేయాల్సిందే. అదేదో ఇప్పుడే లేపేస్తే ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఏ కార్యక్రమం జరగదు. అసలు ఏ కార్యక్రమము జరగదు. నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కదు, దక్కనివ్వను. ముసలోడా, ఫైనల్గా బాయ్. రేయ్ ఆగ్రా, రేయ్ రేయ్ ఆగ్రా, రేయ్.
ఆగ్రా రై. పెద్దమ్మ, పెదనాన్న ఎవరో పొడి చేశారు.